2024 ఫైనలిస్ట్ ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ కి మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. ఒక పక్క ఎస్ఆర్హెచ్ టీం వరుసగా 5 మ్యాచ్ లో గెలిచింది అండ్ ఇంకో పక్క కేకేఆర్ టీం పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో ఉంది. సో ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా విన్ అవుతుందని అంతా అనుకుంటున్నారు, కానీ కాదు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టీం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వీడి చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ శ్రీలంకన్ ప్లేయర్స్ అందరూ శ్రీలంకకు వెళ్లారు, అంటే ఈషన్ మలింగ, కమిండు మెండిస్ అండ్ మధుశంక. మరి వీళ్ళు మ్యాచ్ కి అవైలబుల్ గా ఉంటారా లేదా అన్నది కూడా ఈ వీడియో చూద్దాం. సో ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఈ టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 31 మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 11 మ్యాచ్ లో గెలిచింది అండ్ కేకేఆర్ టీం 20 మ్యాచ్ లో గెలిచింది. అండ్ లాస్ట్ 5 గేమ్స్ ఒక రిజల్ట్ చూస్తే కేకేఆర్ టీం 3 మ్యాచ్ లో గెలిచింది అండ్ ఎస్ఆర్హెచ్ టీం కేవలం 2 మ్యాచ్ లో గెలిచింది. ఈ మ్యాచ్ అయితే హైదరాబాద్ లో జరగబోతుంది. ఈ గ్రౌండ్ లో ఈ రెండు టీంలు 7 మ్యాచ్లు ఆడితే ఇందులో కేకేఆర్ టీం 4 మ్యాచ్ గెలిచింది అండ్ ఎస్ఆర్హెచ్ టీం 3 మ్యాచ్ లో గెలిచింది. సో కేకేఆర్ టీం అయితే ఎస్ఆర్హెచ్ ని డామినేట్ చేస్తుందనే చెప్పాలి. కానీ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ ని పెద్ద మార్జిన్ తో ఓడించింది. 2025 లో ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 278 రన్స్ కొట్టింది, కానీ కేకేఆర్ టీం 160 రన్స్ కి అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో క్లాసిక్ సెంచరీ కొట్టాడు అండ్ ఎస్ఆర్హెచ్ టీం ఏకంగా 110 రన్స్ తేడాతో గెలిచింది. ఈ సీజన్ లో ఆల్రెడీ టూ టీమ్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరగగా ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం 65 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో క్లాసిక్ 50 కొట్టాడు. సో క్లాసిక్ కి కేకేఆర్ మీద మంచి రికార్డ్ ఉంది. ప్రెసెంట్ కేకేఆర్ టీం 8 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు ఉన్నాయి, పాయింట్స్ టేబుల్ లో 8th ప్లేస్ లో ఉంది. ఇప్పుడు వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిస్తేనే ప్లేయర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ కేకేఆర్ టీం కి చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. అండ్ కేకేఆర్ వాళ్ళైతే ఈ సీజన్ లో వరుసగా పర్ఫార్మ్ చేస్తున్నారు. వరుసగా 5 మ్యాచ్ లో ఓడిపోయారు, కానీ లాస్ట్ 2 మ్యాచ్ లో మంచి కంబ్యాక్ చేశారు. కానీ ఆ 2 మ్యాచ్ లో కూడా కేకేఆర్ బ్యాటింగ్ స్ట్రగుల్ అయింది. రింకు అక్కడే బాగా పర్ఫార్మ్ చేశాడు. మెయిన్ గా సెకండ్ మ్యాచ్ లో అయితే ఒంటి చేతితో గెలిపించాడు. 51 బాల్స్ లో 83 రన్స్ కొట్టేశాడు అండ్ 5 క్యాచ్లు తీసుకున్నాడు. సో ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో తన వికెట్ చాలా ఇంపార్టెంట్ గా మారుతుంది. బౌలింగ్ లో కేకేఆర్ స్పిన్నర్స్ మంచి ఫామ్ లో ఉన్నారు. నరేన్ ఎప్పుడు ఫామ్ లో ఉంటాడు, కానీ రీసెంట్ గా వరుణ్ చక్రవర్తి మంచి ఫామ్ లో కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ తో మ్యాచ్ లో తనే ప్లేయర్ తో మ్యాచ్ గా ఉన్నాడు, కానీ ఫాస్ట్ బౌలర్స్ కొంతవరకు రన్స్ లీక్ చేస్తున్నారు. ఎల్ఎస్సీ తో మ్యాచ్ లో బాగా ఆడిన వాళ్ళు ఆర్ఆర్ తో బాగా ఆడలేదు అండ్ ఆర్ తో బాగా ఆడిన వాళ్ళు ఎల్ఎస్సీ తో బాగా ఆడలేదు. అండ్ ఎస్ఆర్హెచ్ టీం 9 మ్యాచ్ ఆడితే 6 మ్యాచ్ విన్ అయ్యి 12 పాయింట్స్ తో పాయింట్స్ టేబుల్ లో 3rd ప్లేస్ లో ఉంది. సో ఎస్ఆర్హెచ్ కి ప్లేయర్స్ కి వెళ్ళడం ఈజీయే, కానీ టాప్ 2 లో ఉండాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ కి అన్ని మ్యాచ్లు కూడా కొంతవరకు స్ట్రాంగ్ టీమ్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ చూస్తే పంజాబ్, జీటీ, సిఎస్కే, ఆర్సీబీ, కేకేఆర్ తో కంపెటిస్తే ఇవన్నీ కొంతవరకు స్ట్రాంగ్ టీమ్సే. సో ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ కి టాప్ 2 ఛాన్సులు పెరుగుతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ లో అందరూ మంచి ఫామ్ లో కనిపిస్తున్నారు. ముందు వరకు ట్రావిస్ ఇబ్బంది పడ్డాడు. ఎంఐతో మ్యాచ్ లో కూడా 3 క్యాచ్ డ్రాప్ జరిగాయి. సుల్తాన్ 8 సిక్స్లు కొట్టాడు అండ్ మిగతా అందరు బ్యాట్స్మెన్ కూడా మంచిగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం కి స్పిన్ బౌలింగ్ చాలా వీక్ గా కనిపిస్తుంది. హర్ష్ దూబే అండ్ శివం కుమార్ ఇద్దరు కూడా అంత బాగా ఆడడం లేదు. అండ్ ఈషన్ మలింగ, కమిండు మెండిస్ అండ్ మధుశంక అందరూ కూడా వీసా కోసం శ్రీలంకకి వెళ్లారు. అండ్ మ్యాచ్ టైం కి వీళ్ళందరూ అవైలబుల్ గా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో ఈ మ్యాచ్ లో ఏదో ఒక ప్లేయర్ ఎన్ని బాల్స్ లో ఎన్ని రన్స్ కొట్టారో కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే ఎన్ని రన్స్ కొట్టి అంతమంది ఫోన్ చేస్తాను. అండ్ వీడిస్తే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. చేయాలి, మొత్తం అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయమని నన్ను అడుగుతున్నాడు సుధా వీడియో. ప్రతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైకులు కొట్టే వాళ్ళ కనిపిస్తున్నారా నీకు? నీకు సబ్స్క్రైబర్లు కావాలంటే నువ్వే ఇంకో అకౌంట్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకో.